రాజధాని రైతుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీ చర్యలు ముమ్మరం చేసింది. అమరావతిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమీకరణలో లేని భూముల్లో రైతులకు కేటాయించిన ప్లాట్లను మరో చోట ఇచ్చేందుకు తీర్మానించింది. జరీబు భూముల్లో వివాదం నెలకొన్న వాటిలో మట్టి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. 20,000 మందికి హెల్త్ కార్డులు, భూమి లేని పేద రైతు కూలీలకు పెన్షన్లు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అమరావతి పనులు వేగం పుంజుకున్న వేళ అక్కడి రైతుల సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు నియమించిన త్రిసభ్య కమిటీ దృష్టి సారించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాత్సవ సమావేశమై గత భేటీలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించారు. 8 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణ సమస్యలు, ప్రధాన సమస్యలను విభజించి ఒక్కో అంశాన్ని అధ్యయనం చేసి పరిష్కరిస్తున్నట్లు పెమ్మసాని తెలిపారు. జరీబు భూముల వివాదంపై సుమారు 180 ఎకరాల్లో భూ పరీక్షలు, నీటిలోతు పరీక్షలు నిర్వహించేందుకు కమిటీ ఏర్పాటు చేసి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తాడికొండలో బైపాస్ రోడ్డు కోసం ఇల్లు కోల్పోయిన వారికి పరిహారంతో పాటు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. వీధిపోటు, వాస్తు సమస్య ఉన్న హౌసింగ్ ప్లాట్ల విషయంలో రైతులకు వేరే చోట ఇస్తామన్నారు. ఇప్పటికే అమ్ముకున్న ప్లాట్లకు ఇది వర్తించబోదని స్పష్టం చేశారు. 2,500-400 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అక్కడ కొన్ని ప్లాట్స్, పెద్ద ప్లాట్స్ మనం వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నాం. అక్కడే కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 20వ తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు లోకల్ ఎమ్మెల్యే గారు, నారాయణ గారు, మేము మల్టిపుల్ టైమ్స్ ల్యాండ్ ఎవరైతే ఇవ్వని 2,400 మంది ఉన్నారో వాళ్ళందరితోటి మీటింగ్స్ కూర్చొని ఇంకొకసారి డిస్కస్ చేస్తాం వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళిన తర్వాత ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ వస్తుంది వాళ్ళకి. దయచేసి వాళ్ళని కూడా కోఆపరేట్ చేయమంటున్నాం. చేయకపోతే జనవరి 1st వీక్ లో ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్కి వెళ్తాం. అది ఒకటి. హెల్త్ కార్డ్స్ మనం అసెస్ చేసినప్పుడు 18,000 మందికి 18,000 న్యూ మెంబర్స్ ఉన్న వాళ్ళలో యాడ్ అవుతున్నారు. కొత్త కార్డ్స్ ఒక 2,000 వచ్చారు. ఆల్రెడీ మన వాళ్ళంతా వర్క్ చేశారు. అదేవిధంగా ల్యాండ్లెస్ పెన్షన్స్, ఇందులో ఒక 550 మందికి కొత్త పెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓల్డ్ పెన్షన్స్ ని రీస్టోర్ చేయాల్సిన అవకాశం ఉంది. అదేవిధంగా 2,700 కొత్తవి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ గ్రామ సభలు పెట్టి ఎమ్మెల్యే గారితో కూర్చొని ఇది కూడా 2 వారాల్లో కంప్లీట్ చేసి మంత్ ఎండింగ్ కి వాటన్నిటి దీని మీద ఫైనాన్షియల్ బర్డన్ పెరుగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని ఎలా చేయాలనే దాని మీద చూస్తా ఉన్నాం. రాజధాని గ్రామాల్లో సామాజిక అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రిజిస్ట్రేషన్ కావాల్సిన బ్యాలెన్స్ 7,628. మనకు కోర్టు కేసుల్లో 312 పెండింగ్ ఉన్నాయి. ఆ ల్యాండ్ అక్విజిషన్ దాంట్లో ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో 921 ప్లాట్లు. రోడ్డు హిట్స్ వల్ల ఒక 111 పెండింగ్ ఉండేది. అదేవిధంగా చనిపోయి వాళ్ళ కొడుకులకో కూతుర్లకో వారసత్వం ఇవ్వాలంటే వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి. దాని మీద పెండింగ్ 184 ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ తో ఎన్ఆర్ఐస్ ఉన్నారు విదేశాల్లో. మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఒక 436. ఈ బ్యాలెన్స్ యాజ్ ఈజ్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఉండేది ఈ 7,000 చెల్లల్లో ఒక 1,697. రోజు 30 నుంచి 60 అవుతున్నాయి. ఈ మధ్య రీసెంట్ గా అయితే 19కి వచ్చినాయి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ జరిగిన ఎల్పిఎస్ లేఅవుట్లతో సమానంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేశాం. అది కూడా మన ప్రామిస్లో ఒక భాగం కాబట్టి దానికోసం డిపిఆర్లు తయారు చేయాలని మొదటి నుంచి నేను అడుగుతా ఉన్నాను. ఆ రకంగా డిపిఆర్లు 12 గ్రామాలకు తయారు చేశారు. ఈ గౌరవ మంత్రి నారాయణ గారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు సోమవారం తర్వాత ఎప్పుడైనా సరే గ్రామాల్లో సమావేశాలు, గ్రామ సభలు పెట్టి ఆ డిపిఆర్లు గ్రామంలో చర్చించి ఏదైతే ఇంకా ఏవైనా ఇంక్లూడ్ చేయని ఏమైనా ఉంటే అవి చేస్తామని చెప్పారు. కాబట్టి సోమవారం తర్వాత నుంచి గ్రామ సభలు కూడా పెట్టి ఈ డిపిఆర్లు, విలేజ్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అంతా కూడా అమలు చేయడం జరుగుతుంది. అమరావతి ప్రాంత రైతులతో నిరంతరం మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని కమిటీ నిర్ణయించింది. 15 రోజులకొకసారి అధికారులతో సమీక్ష నిర్వహించి వీలైనంత త్వరగా ఇబ్బందులు తొలగించాలని భావిస్తోంది.